నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. దిస్ ఇస్ సునీల్. వైజాగ్లో భూ కబ్జాలు. ఇది ఇప్పుడే వింటున్న మాట కాదు, ఎప్పటికీ ఎండ్ అవుతుందో తెలియదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే విశాఖ సెంట్రిక్గా భూ కబ్జా అలిగేషన్స్ న్యూస్ హెడ్లైన్గానే ఉంటున్నాయి. 10 ఏళ్ల కింద సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసిన రిపోర్ట్ బయటకు రాలేదు. భూముల లెక్క తేలలేదు. మొన్నటి వరకు వైసీపీ నేతలపై అలిగేషన్స్ వస్తే లేటెస్ట్గా టీడీపీ లీడర్స్ను ల్యాండ్ గ్రాబింగ్ అలిగేషన్స్ వైఫై లాగా చుట్టేశాయి. వైజాగ్ భూ కబ్జాల ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎండింగ్ ఎప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చినట్లు? వైజాగ్ భూ కబ్జా ఫైల్, అన్స్టాపబుల్ పొలిటికల్ హై డ్రామా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే కబ్జా కథ చిత్రం. ప్రభుత్వం, ఆర్మీ, దస్పల్లా భూముల కబ్జా అంటూ ఎలిగేషన్. భూ భాగోతంపై సిట్ దర్యాప్తు, ఇప్పటికీ బయటికి రాని రిపోర్ట్. లేటెస్ట్ గా 100 కోట్ల భూదందా, టీడీపీ నేతలపై ఎలిగేషన్స్. విశాఖపట్నం ఏపీలో కీలక నగరం. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలువబడే విశాఖలో ముందు నుంచి భూముల రేట్లు ఎక్కువే. అందుకు కారణం లేకపోలేదు. విశాఖలో ఓవైపు మొత్తం సముద్రమే ఉంటుంది. మిగతా ఏరియాలో నివాస ప్రాంతం ఉండగా అందులో ఉన్న ప్రైవేటు భూములు చాలా తక్కువ. ఇక అక్కడ ఉన్నది ప్రభుత్వ, ఆర్మీ, దస్పల్లా భూములే. అయితే ఈ ల్యాండ్స్ ప్రభుత్వ అవసరాల కంటే ఎవరు అధికారంలో ఉంటే వారు కబ్జా పెట్టడానికే అస్త్రంగా మారుతున్నాయట. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే విశాఖలో భూముల కబ్జా అంటూ వివాదం నడుస్తోంది. ఇప్పుడు మరోసారి 600 కోట్ల భూమి హాంఫర్ట్ అంటూ కొత్త దుమారం చెలరేగింది. 100 కోట్ల విలువ చేసే 30 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని సిపిఐ ఆందోళన చేపట్టడంతో కొత్త భూభాగోతం సంచలనంగా మారింది. విశాఖ శివారులోని ఎండాడ దగ్గర కాస్ట్లీ వాల్యూ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ను గ్రాబింగ్ చేసేందుకు ఓ మాజీ మంత్రి కమ్ టీడీపీ నేత స్కెచ్ వేశారని సిపిఐ నేతలు చేసిన ఎలిగేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. రెవెన్యూ అధికారుల సహకారంతో ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ భూ కబ్జా వ్యవహారం జరుగుతోందనేది వామపక్ష నేతల వాదన. ఎండాడాలోని 13/4 సర్వే నెంబరులోని 30 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో గయాళ్లుగా నమోదైంది. అంటే ప్రభుత్వ భూమి అని అర్థం. రీసెటిల్మెంట్ రిజిస్టర్లో కూడా అలాగే ఉందట. అయితే మొదట ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆ భూములకు సబ్ డివిజన్ పిటిషన్లు పెట్టించారట. వాటిని అడ్డం పెట్టుకుని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని తీసేసి ప్రైవేట్ ల్యాండ్గా మార్పించేశారట. ఆ తర్వాత ఆ భూమి పార్టులుగా సబ్ డివిజన్ చేసి ముగ్గురి పేరు మీద రికార్డుల్లో రాసేశారట. ఈ వ్యవహారంపై రెవెన్యూ ఉన్నతాధికారులకు డౌట్ రావడం, వెంటనే సిపిఐ నేతలు రంగంలోకి దిగడంతో భూ కబ్జా చిత్రం మీడియా తెరపైకెక్కింది. ఎండాడాలోని 30 ఎకరాల ప్రభుత్వ భూమి గోల్మాల్పై విచారణ చేస్తామని జేసీ ప్రకటించడం, అప్పటికే మీడియాలో వరుస కథనాలు రావడంతో ల్యాండ్ కబ్జా మ్యాటర్ చాలా పెద్దదైంది. ఆ భూమికి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లు, కీలక సమాచారం ఎవరి దగ్గరున్నా అందించాలని కోరారు అధికారులు. ఇంతలోనే ఎండాడ భూమాయపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రియాక్ట్ అవ్వడం, భూ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. ఈ భూ కబ్జా ఫైల్స్ పై సిపిఐ రచ్చరచ్చ చేస్తోంది. 100 కోట్ల విలువ చేసే 30 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా వెనుక దాగి ఉన్న టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఎండాడాలోని 30 ఎకరాల భూ భాగోతం వ్యవహారం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే విశాఖలో ప్రభుత్వ, ఆర్మీ భూముల కబ్జా అనే ఆరోపణలు కొత్తేమీ కాదు.
కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పటి నుంచే వైజాగ్ లో భూ కబ్జాలు, దాని వెనుక బడా రాజకీయ నేతలు అనే ఎలిగేషన్స్ ఉన్నాయి. దీంతో 2014లో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ఫస్ట్ టైం ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం వైజాగ్ భూములపై సిట్ ఏర్పాటు చేసింది. అప్పుడు సిట్కు ఇటు వైసీపీ నేతలు, అటు టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు వైజాగ్లో భూమాయ వెనుక గంటా శ్రీనివాస్ హస్తం ఉందని అప్పట్లోనే సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. అయితే ఆ సిట్ రిపోర్ట్ ఇప్పటికీ బయటకి రాలేదు. వైజాగ్లో ప్రభుత్వ, ఆర్మీ ఎన్ని కబ్జా అయ్యాయో లెక్క తేలలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా దస్పల్లా, హయగ్రీవా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్సీసీ భూముల్లో అక్రమాలు జరిగాయని ఎలిగేషన్స్ వచ్చాయి. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చర్చి భూములు, బిల్డర్ల స్థలాలు కబ్జా చేశారంటూ నానా హంగామా నడిచింది. అప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి మీద కూడా వైజాగ్లో భూదందా ఆరోపణలు చక్కర్లు కొట్టాయి. అలా విశాఖ సిటీలో భూ కబ్జాలు, భూ మాయలు కొత్త కాకపోయినా ఇప్పుడు 100 కోట్ల విలువ చేసే భూమికి టెండర్ పెట్టిన ఆ మాజీ మంత్రి ఎవరనేది సస్పెన్స్ గా మారింది. విశాఖ ల్యాండ్ మైన్ పేలేదెప్పుడో వేచి చూడాలి మరి.